హాయ్ ఆల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీషో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను గదా! రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. మీషో రివ్యూస్ ఇవ్వటం. అయితే అసలు ఆ వీడియోస్ ఎనకాల నేను వీడియోస్ ఎలా షూట్ చేసుకుంటాను, షూట్ చేసుకునేటప్పుడు మా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంట్లో పని ఎలాగా, అసలు ఇయంతా ఎలా చేసుకుంటున్నానో ఈరోజైతే ఈ వీడియోలో చెప్తాననమాట. ఫస్ట్ అయితే మీషోలో వీడియోస్ రివ్యూస్ ఇవ్వటం వల్ల మీకు మనీ వస్తాయా అని చాలా మందైతే అడుగుతున్నారనమాట. మాకు రివ్యూస్ ఇవ్వటం వల్ల మనీ అయితే రాదబ్బా! ఇప్పుడు మేము పెట్టే వీడియోస్ కింద కామెంట్స్‌లో ఉంటది గదా! మీరు లింక్ అని కాపీ చేసినప్పుడు మీకు లింక్ వచ్చిద్ది గదా! ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మనీ అంటే కొనుక్కున్నప్పుడు దాని మీద కమిషన్ అయితే మాకొచ్చిద్దనమాట. అలాగా వచ్చిద్ది గానీ డైరెక్ట్‌గా వీడియోస్ తీయటం వల్ల మనీ అయితే రాదు. మనం పెట్టే ప్రొడక్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీరు కొనుక్కోవటం వల్ల మనీ అయితే వచ్చిద్దనమాట. ఇదొకటైతే క్లియరు. ఇంకోటొచ్చేసి ఈ ఉన్నాయి గదా! డ్రెస్సులు గానీ, జ్యువెల్లరీస్ కానీ తీసుకునేవన్నీ నువ్వు ఉంచేసుకుంటావా అని అడుగుతున్నారు. లేదండి. అన్నీ ఉంచుకోవాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సొచ్చిద్ది. అన్నీ అసలు ముందు మనకిన్ని ప్రొడక్ట్‌లయితే అవసరం లేదు. కొన్నయితే ఉంచుకుంటాను. కొన్నయితే పంపించేస్తాను. అంటే ఎగ్జాంపుల్‌కి పిల్లల బట్టలు గానీ, అవైతే ఉంచేసుకుంటాను. ఇలాంటి టాయ్స్ గానీ, మా సన్నీ చూడండి ఎక్కడ దాపెట్టాడో వాడి బొమ్మలు. వీట్ల కోసం నా మీద ఎంత తగువేసుకున్నాడో ఎక్కడేసుకున్నాను అని. ఈ 2 వాడి ఫేవరెట్ టాయ్స్ అన్నమాట. అసలెంత బాగా ఆడుకుంటాడో వీటిలతో. ఇక్కడ దాపెట్టేసాడు. ఇంకా చిన్న పిల్లలయి మా పాపయి గాని, బాబుయి గాని డ్రెస్సులుంటాయి గదా! అవైతే కొన్నుంచుకుంటాను. కొన్నైతే రిటర్న్ పంపించేస్తాను. నా కోసం తీసుకున్నయయితే మొత్తం రిటర్న్ పెట్టేస్తాను. ఏవి ఉంచుకోను. ఎందుకంటే ఇప్పుడు ఏసుకోవటానికి అంత కంఫర్టబుల్‌గా ఉండవు కదా! అందుకని ఇవన్నీ అయితే రిటర్న్ పెట్టేస్తాను. ఇదొచ్చేసి స్టాండ్ అన్నమాట. చాలా మందికి స్టాండ్ గురించి తెలీదు. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానన్నమాట. వీడియోస్ ఎవరు తీస్తారు అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ బయట క్వెషన్స్ అన్నమాట. ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని అడిగిన క్వెషన్స్ కాదు. బయట వాళ్ళ క్వెషన్స్ అన్నమాట. "నీకు నువ్వే షూట్ చేసుకుంటావా వీడియోస్" అంటే, లేదు నాకెవరు షూట్ చేయరు. ఈ స్టాండ్ పెట్టుకొని దానికి కెమెరా పెట్టుకొని ఇలా షూట్ అయితే చేసుకుంటానన్నమాట. వీడియో రికార్డ్ అయితే చేసుకుంటాను. ఇదొచ్చేసి అన్నీ డ్రెస్‌లే అన్నమాట. అంతకుముందొచ్చేసి బ్లాక్ బిట్స్ పెట్టాను, డ్రెస్సులు పెట్టాను, శారీస్ పెట్టాను. ఇప్పటి నుంచి చాలా వరకు ఒక 20 వరకు డ్రెస్సులే తీసుకున్నా. ఒక్కోటొకటి చూడండి. మన ఛానెల్‌ని చాలా మందైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు గదా! మన ఛానెల్‌ని. ఇంక ఇప్పటికైతే అన్నీ చూసారా ఎలా ఏసానో. కెమెరా ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక్కోటి వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాను గదా! దాని తర్వాత ఇది చూడండి మా ఇల్లు ఇలా అయిపోయిద్ది. మా తమ్ముడనమాట నన్ను "దిమ్మకు" అన్నాడు. వాడికి క్లిప్పులు బాగా నచ్చినియంట. అందుకని చెప్పి చూస్తున్నాడనమాట. గట్టిగున్నాయి, పెద్దగున్నాయి. ఎంత పడింది అని అడుగుతున్నాడు. మా చిన్న తమ్ముడీడు. వాడికి ఆ పింక్ కలర్‌ది నచ్చిందంట క్లిప్పు. ఇదొచ్చేసి జ్యువెల్లరీ బాక్సెస్ అన్నమాట. మనం స్టోర్ జేసుకోవడానికి. ఎలా అంటే అలా పడకుండా ఒకే చోట ఉండటానికి బావుందన్నమాట. ఇంకా మా చిన్ని తల్లి చూడండి సైలెంట్‌గా పడుకుందంటే కారణం ఏంటో చెప్పినా? చూడండి. పైన లైట్స్ ఉన్నాయి గదా! ఈ లైట్స్ చూసుకుంటూ, ఆడుకుంటూ పడుకుందన్నమాట మా చింతలగడి. ఇంక ఇటు చూడ ఇయన్నీ డ్రెస్సులన్నీ ఎటు పడితే అటు కిందెను అంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు మొత్తం గాలికి అటొకటి, ఇటొకటి, అటొకటి అలా ఎళ్ళిపోతాయి. ఈ రూమ్ అంతా పడిపోతాయన్నమాట. మా ఇల్లు చాలా చిన్నది. లాస్ట్ టైము హోమ్ టూర్ వీడియో అయితే చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు అర్థమైపోయిద్దనమాట. మా ఇల్లు ఎంత చిన్నది అనేది. కొన్ని రోజుల తర్వాత మా ఇంటికెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇంకొంచెం పెద్ద గదైతే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ సర్దేస్తూ మాట్లాడుకుందాం. చూసారా గందరగోళం అయిపోయింది. బెడ్ మంచం మొత్తం. ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మా సన్నీ గాడు లేడు. అందుకని ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. బయట షికారుకెళ్ళాడు. మా చింతల్లేమో ఆ లైట్లు చూసుకుంటూ, ఆడుకుంటూ పడుకుందనమాట. చందమామ లైట్స్. చిన్న పిల్లలకి ఇలాంటి లైట్స్ గాని, ఏదన్నా కొత్తగా గనిపిస్తే అలానే చూసుకుంటూ పడుకుంటారు గదా! అలాగా మా తమ్ముడు తెచ్చాడనమాట ఇది. ఈరోజేందో అస్సలు బాలేదు గొంతు.
ఇంకివన్నీ ఇలా చూసారా? ఇదైతే కత్తనమాట. ఇలాంటివి మా వాడికి అస్సలు దొరకదు. దొరికినియనుకోండి అయిపోయింది. చాలా షార్ప్‌గా ఉంటాయి గదా! ఈ చాకులు గాని, కత్తెరలు గాని. ఈ డబ్బాలో వచ్చేసి మైకులు నా సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. మైక్ ఛార్జింగ్ పెట్టేవి అవన్నీ ఇక్కడైతే ఉంటాయన్నమాట. మా చిన్నతల్లిని ఇప్పుడు నిద్రపుచ్చి తర్వాత ఇయన్నైతే మడత పెట్టాలి. నిద్రపోతా నిద్రొచ్చి ఏడ్చిద్ది. కానీ నిద్రపోదు. ఉయ్యాలేసి ఊపి ఊపినా గాని నిద్రపోదు. చాలా సేపు ఊపిన తర్వాత మళ్ళీ సర్లే పడుకుంది అని పక్కకొచ్చేసానా, లేసి మొత్తుకుంటదబ్బా! నేనింగా పడుకోలేదు అని గట్టి గట్టిగా ఏడ్చిద్ది. ఇంక తను నిద్రపోయిన తర్వాత నేను పని జేసుకోవాలి. చూసారా? మూసినట్టే మూసిద్ది, మళ్ళీ లేసిద్ది. ఉయ్యాలొదిలేసి పక్కకు ఒక్క నిమిషం ఎళ్ళినా గాని మళ్ళీ లేచిద్ది. ఆమె నిద్రపోవటానికి ఎట్లేదన్నా అరగంట పట్టింది. ఇంకా ఆమెనైతే నిద్రపుచ్చేసాను. మళ్ళీ మా సన్నీ వచ్చేసరికల్లా అవి సర్దేయాలి. మీషో వీడియోస్ వల్ల మీకు లాసెస్ ఉంటాయా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంటాయండి. వీడియోస్ కోసం మంచి మంచి డ్రెస్సులు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటాం గదా! మన బడ్జెట్‌లో మించి డ్రెస్సులయితే ఆర్డర్ పెట్టుకుంటా అనమాట. ఇప్పుడు నేనేసుకున్న డ్రెస్ వచ్చేసి ఒక 500 ఉండొచ్చు. అంటే వీడియోలో చెప్తాను ఎంతుంటది అనేది. గెస్ చేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సుమారు ఎంతుండొచ్చు అని. ఇప్పుడు నేను మడతేసే డ్రెస్ ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉంది కదా! అదొచ్చేసి మా కార్తీక్‌కి నచ్చిందంట. అదొచ్చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ఏమో మా శివకి నచ్చిందంట. వాళ్ళిద్దరు ఈ డ్రెస్సుల దగ్గర ఏం పోటీ పడి ఇది బాగుందంటే ఇది బాగుంది. ఇది బాగుంటే ఇది బాగుందని. ఇద్దరు తమాషా తమాషా చేసేసారు ఈరోజు. వీడియోస్ తీసుకునేటప్పుడైతే భలే ఫన్నీగా అయిపోయిందబ్బా! రికార్డ్ చేసుకోవడానికి ఎప్పుడో ఒక అరగంటలో అయిపోయేది. ఈరోజైతే గంటన్నర చేశాను. వాళ్ళిద్దరి హడావిడి వల్ల. ఇంకా లాసెస్ అని జెప్పాను గదా! ఎందుకుంటాయి అంటే, ఇప్పుడు ఈ డ్రెస్ తీసుకుంటాను. ఇంకా రిటర్న్ డేట్ అయిపోయే లోపులోనే నేను రిటర్న్ పెట్టేసేయాలి. లేకపోతే ఈ ప్రొడక్ట్ మనమే ఉంచేసుకోవాలి ఈ డ్రెస్‌ని. అప్పుడు దీనికి కట్టిన మనీ మనకి రావు. అప్పుడు ఈ డ్రెస్ మట్టుకే మనకుంటది. డ్రెస్ ఉంటది గదా! నీకు లాస్ ఎలా అవుతది అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేనొచ్చేసి నా బడ్జెట్ ఒక 5,000. ఆ 5,000లో ఎన్ని డ్రెస్సులొస్తే అన్ని డ్రెస్సులైతే ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ వీడియోస్ షూట్ చేసుకొని, మళ్ళీ వెంటనే నెక్స్ట్ డేనే రిటర్న్ పంపించేస్తాను. అప్పుడు నాకు మనీ పడిన నెక్స్ట్ డే మళ్ళీ కొత్త డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకుంటాను. జ్యువెల్లరీస్ కానీ, ఇలా డ్రెసెస్ కానీ అన్నీ. చాలా వరకైతే ఇలానే చేస్తారు. లేదు కొంతమందైతే వాళ్ళ కోసం ఉంచేసుకున్నాయే వీడియోస్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. మాక్సిమం రిటర్న్ అయితే పెట్టేస్తారు. ఎందుకంటే ఇన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం గదా! ఇవన్నీ పెట్టుకోవడానికి ముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అంత బడ్జెట్ అయితే ఉండదు గదా! మా దగ్గరైతే లేదబ్బా! అందుకని ఏదో ఒక్కటి రిటర్న్ పెట్టకుండా అలా ఉంచేసుకున్నా గానీ బడ్జెట్ అయితే దాటిపోయిద్ది. అదొక లాస్ అన్నమాట. ఉంచుకోవచ్చు గదా! అంటే ఉంచుకోలేము. పంపించేస్తాను చాలా వరకైతే. ఇంకొకటొచ్చేసి ఇవున్నాయి గదా! ఇప్పుడు కొన్ని డ్రెస్సులు ఏమవుతాయంటే డ్రెస్సులు గాని, జ్యువెల్లరీస్ కానీ ఫస్ట్ అయితే డ్రెస్సుల గురించి జెప్తాను. ఇప్పుడు నేను మడత పెట్టిన డ్రెస్సులున్నాయి గదా! కొన్ని కొన్నయితే చున్నీస్ రావు. ఫ్యాంట్లు రావు. ఎప్పుడో ఒక్కసారి అలా జరిగిద్ది. రోజు అలా జరగదు. ఎప్పుడన్నా ఒకసారి. ఇప్పుడు దాదాపు నేనొక 50 డ్రెస్సుల వరకైతే ఆర్డర్ పెట్టాను ఇన్ని రోజుల వరకు. ఆ డ్రెస్‌లలో కొన్నైతే నచ్చకపోవటం, అంటే క్లాత్ బాగుండకపోవటం, లేదా ఏదో ఒకటి డ్యామేజ్ అయ్యి రావటం అలాగా. మనల్ని నమ్మి కస్టమర్స్ అయితే అంటే చూసేవాళ్ళుంటారు కదా! మన వీడియోస్. వాళ్ళు మన మీద నమ్మకంతో అయితే తీసుకుంటారు గదా! వాళ్ళు నచ్చకుండా మళ్ళీ వాళ్ళు మన మీద బ్యాడ్ ఒపీనియన్ అవ్వకుండా ఉండాలని జెప్పేసి నచ్చనివన్నీ ఎనక్కి పంపించేస్తాను. అలా దానికోసం వీడియోస్ కూడా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అదొక లాస్ అన్నమాట. వాళ్ళకి రోజు చూసే వాళ్ళకి కొత్తగా ఉంటేనే గదా! మన ఛానెల్‌ని ఫాలో అవ్వటమైనా, మనకి ఫాలోవర్స్ రావడానికైనా వీలుండేది. అదొక లాస్ అన్నమాట. ఇంకోటొచ్చేసి దండలు గాని, చోలీలు గాని అయితే ఒక్కొక్క ప్రొడక్ట్ అయితే ఇరిగిపోయి వచ్చిద్ది ఒక్కొక్కసారి. ఎప్పుడన్నా ఒకసారైతే అలా జరిగిద్దనమాట. ఇప్పటికి నాకలా ఒక మూడో, నాలుగో జ్యువెల్లరీస్ వచ్చాయి. మిగతాయన్నీ బానే వచ్చాయి. రిటర్న్ పెడదామంటే ఒక్కొక్కసారి రాదు. అసలు ఇంకోటేంటి అంటే నేనొక రూ. 2,000 బ్రైడల్ సెట్ అయితే ఆర్డర్ పెట్టా. అదైతే అసలు మొత్తం ఏమీ లేవు అందులో. ఎంప్టీ బాక్స్ వచ్చిందనమాట. దాన్నసలు ఏం జేయాలో అర్థం గాక తర్వాత మీషో కస్టమర్ కేర్‌కి ఫోన్ జేసి
అడిగితే అప్పుడు చెప్పాడన్నమాట. వాళ్ళని చాలా సేపు విసిగిచ్చి అడిగితే గాని అప్పుడు నా రిఫండ్ నాకు రాలేదన్నమాట. మీషో ఎంత కష్టమో అంటే మనీ అంత ఈజీగా వస్తాయి అనుకుంటారు గానీ అస్సలు రావండి. వీడియోస్ ఫస్ట్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇంటికొచ్చిన తర్వాత దాని క్వాలిటీ చెక్ చేసుకోవాలి. పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, వీడియోస్ రికార్డ్ చేసుకొని, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ, మళ్ళీ వచ్చిన దానికి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. డ్యామేజ్ అయిందా తీసుకెళ్లరు వాళ్ళు. ఎవరు డెలివరీ బాయ్స్. మీషో యాప్ గూడా ఒప్పుకోదు. ఇది మా ప్రొడక్ట్ కాదు డ్యామేజ్ అయిపోయింది. మేము రిఫండ్ ఇయ్యము అంటారు. అలా ఉంటది. షార్ట్‌లోనేమో మా కష్టమైతే కనిపిచ్చిద్ది గానీ, ఏంది వీడియో ఓన్లీ డ్రెస్ ఏసుకొని చూపించడం గూడా పెద్ద గొప్ప అంటారు. అస్సలు కాదండి. మీకు కనిపించే దాని నుండి ఒక, ఒక 2 సెకన్లు, 3 నిమిషాలు. 2 నిమిషాలు, 3 నిమిషాలు కనిపిచ్చిద్ది. కానీ దాని వెనక చాలా అంటే చాలా కష్టం ఉంటది. కనిపించేంత ఈజీ అయితే కాదు గదా! మనీ వస్తున్నాయిగా మీకేమైంది అంటారు. మనీ వస్తే చుట్టుపక్కల ఉన్న ముందు ఫస్ట్ ఏమంటారో తెలుసా? ఇంట్లో ఉండి సైలెంట్‌గా పిల్లల్ని చూసుకోక ఈ పనులన్నీ అవసరమా? చుట్టుపక్కల నెగటివిటీ ఎక్కువైపోయిద్ది ఫస్ట్ అయితే. ఎందుకు ఇయన్నీ చదువుకొని ఒకటైతే అడుగుతాను. మన అమ్మ వాళ్ళు అదే పని చేస్తారు. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండటం కన్నా ఏదో ఒక పని చేసుకోవడం మంచిదే గదా! అలా అనైతే స్టార్ట్ చేశాను. చాలా మందైతే వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మా కింగ్ అయితే వచ్చాడబ్బా! మా కింగ్ చూడండి ఇప్పుడే వచ్చేసాడు గూడా. హాస్పిటల్‌కెళ్ళాడన్నమాట వాళ్ళ అమ్మమ్మతో పాటు. మా రిలేటివ్స్ ఒకళ్ళకంటే వాళ్ళని చూడటానికైతే ఎళ్ళాడు. వచ్చి బాబు, బాబు అని చెప్తున్నాడు. బాబు పుట్టాడన్నమాట. చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడో కెమెరా ముందు. చూపిస్తాను చూడండి. మా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఉంటే, "నీకంత ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉండక పిల్లలతోటి ఎంత గందరగోళం అవసరమా?" అంటారు. అవసరమేనండి. మళ్ళీ మాటకి మాట చెప్తే పొగరు పోతది అంటారు. ఇవన్నీ ఎందుకులేండి. మీకు గూడా ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.